హలో, నేను సిఎస్ రావు. ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ని ఒక శ్రీలంకగా, ఒక బీహార్గా పోల్చారు. అంత తీవ్ర స్థాయిలో ఎందుకు పోల్చాల్సి వచ్చింది అని అంటే, ఒక పాపులో ఎస్కోబార్ లాగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అనేటువంటి కామెంట్ చేశారు ఆయన. అందుకే రాష్ట్రం 10 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది ఆంధ్రప్రదేశ్ అని చెప్పి ఆయన చెప్తూ ఉన్నారు. సేమ్ ఇంచుమించుగా అదేవిధంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా 10 ఏళ్ల కేసీఆర్ గారి పాలన గురించి చెప్తూ ఉన్నారు. తానేదో లంకె బిందులు ఉన్నాయని చెప్పి అనుకుంటే ఒట్టికొండలు ఉన్నాయి అని చెప్పి చెప్తూ ఉన్నారు. తెలంగాణ గురించి ఓటికొండలు ఉన్నాయి అని చెప్తున్నారు. తెలంగాణకి సుమారుగా 10 లక్షల కోట్ల అప్పు ఉంది అని చెప్తూ ఉంటే 12 లక్షల కోట్ల రూపాయల అప్పు ఉంది ఆంధ్రప్రదేశ్కి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. మరి ఏది నిజము? అసలు జిఎస్డిపిలో స్థూల జాతీయోత్పత్తిలో ఏ రాష్ట్రం యొక్క అప్పుల వాటా ఎంత ఉంది అనేది కనుక మనం పరిగణలోకి తీసుకొని ఆలోచిస్తే రాబోయేటువంటి రోజుల్లో సంక్షోభంలోకి వెళ్ళడానికి సిద్ధంగా ఉంది ఆంధ్రప్రదేశ్ అనేది స్పష్టమవుతుంది. సంక్షోభం అంచుల్లో ఉంది. అందుకే ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు ఏం చెప్పారో తెలుసా? ఆంధ్రప్రదేశ్ గురించి, ఒక రూపాయి రాబడి ఉంటే దాంట్లో 95 పైసలు ఉద్యోగులకు వెళ్ళిపోతుంది జీతభత్యాల కోసం, పెన్షన్ల కోసం. 1 రూపాయి మాత్రమే 95 రూపాయలు వెళ్తుంటే ఒక 5 రూపాయలు మాత్రమే మిగులుతుంది అని చెప్తున్నారు. తెలంగాణ గురించి ఏం చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు? మొత్తం రాబడి నెలకి 18,500 కోట్ల రూపాయలు సుమారుగా వస్తూ ఉంటే దాంట్లో ఉద్యోగుల జీతభత్యాలకి 6,500 కోట్లు, కేసీఆర్ గారు చేసి వెళ్ళినటువంటి అప్పులకి మరొక 6,500 కోట్లు, వెరసి 13,000 కోట్ల రూపాయలు అయిపోతూ ఉన్నాయి. మిగిలినటువంటి 5,000 కోట్లతో సుమారుగా ప్రభుత్వ పథకాలని అమలు చేయాల్సి వస్తుంది. అమలు చేయలేనటువంటి పరిస్థితుల్లో అప్పులు తీసుకురావాల్సి వస్తుంది మళ్ళా అని చెప్పి ఆయన చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారు? ఇప్పుడు రూపాయి వస్తే కనుక 95 పైసలు ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలకి, పెన్షన్లకి వెళ్ళిపోతున్నాయి. ఒక 5 రూపాయలు మాత్రం మిగిలి ఉన్నాయి. ఆ 5 రూపాయలు వడ్డీలకు కూడా సరిపోవట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినటువంటి డబ్బులకి అని చెప్పి ఆయన చెప్తూ ఉన్నారు. ఆయన అంటే పయ్యావుల కేశవ్ గారు ఆర్థిక మంత్రి చెప్తూ ఉన్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగులకు ఇవ్వాల్సినటువంటి 30,000 కోట్ల బకాయిల్లో 6,200 కోట్లు తీర్చేశారు కదా చంద్రబాబు నాయుడు గారు. మరి ఇప్పుడు ఆరోగ్యశ్రీ కింద నిధులు ఇవ్వాలి, బకాయిలు ఉన్నాయి ఆసుపత్రులకి. వాళ్ళకి ఇవ్వకపోయేటప్పటికి వాళ్ళందరూ ఇవాళ నుంచి ధర్నా చేస్తున్నారు. మొత్తం 108, 104 వాహనాలను మేము ఆపేస్తాము, ఆసుపత్రులకు తీసుకొచ్చినా కానీ పేషెంట్లు మేము తీసుకోమని చెప్పి ఆసుపత్రులు చెప్తున్నాయి. మరి ఉద్యోగులకి అరియర్స్ ఇవ్వడం ప్రాధాన్యమా, లేదంటే వీటికి క్లియర్ చేయడం ఇంపార్టెంటా చంద్రబాబు నాయుడు గారికి అని చర్చ జరుగుతుంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో. కానీ ఉద్యోగులు ఏదైనా అనుకుంటే ఖచ్చితంగా పాలకుల మెడలు వంచి లేదా పాలకులను రిక్వెస్ట్ చేసి సామదాన భేద దండోపాయాలను ఉపయోగించి తమ వైపు తిప్పుకుంటారు, తమ వైపే న్యాయం ఉండేలాగా చేసుకుంటారు. కారణం ఏంటంటే మొత్తం మాయల పకీరు ప్రాణం చిలకలో ఉన్నట్టు పాలకులకు సంబంధించిన వ్యవహారాలన్నీ వాళ్ళ చేతిలో ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ మాటే వింటారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో అసలు అఫీషియల్గా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ యొక్క పరిస్థితి ఏంటి అనేది లోక్సభ వేదికగా అనౌన్స్ చేసింది. అసలు ఆయా రాష్ట్రాల యొక్క ఆర్థిక పరిస్థితి ఏంటి, అప్పులు ఎంత ఉన్నాయి అని చెప్పి. ఈ అప్పుల మీద భిన్నమైనటువంటి వాదనలు వినిపిస్తున్నాయి. 12 లక్షల కోట్ల రూపాయల అప్పు ఉంది ఆంధ్రప్రదేశ్ కంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంత లేదని చెప్పి అభ్యంతరం పెడుతూ ఉంది. తెలంగాణలో కూడా 10 లక్షల కోట్ల రూపాయల అప్పు ఉంది తెలంగాణ కంటే అంత లేదని చెప్పి బీఆర్ఎస్ పార్టీ చెప్తోంది. ఇక్కడ ఈ తేడా ఎందుకు వస్తుందంటే ఆర్బీఐ తెలిసి తీసుకున్నటువంటి అప్పులు మాత్రమే కేంద్ర ప్రభుత్వం లోక్సభ వేదికగా చెప్తోంది. ఆర్బీఐ పరోక్షంలో తీసుకున్నటువంటి అప్పుల్ని చెప్పటం లేదు. కేంద్ర ప్రభుత్వం చెప్పిన లెక్క నేను చూపిస్తాను. కేంద్ర ప్రభుత్వం 2 రాష్ట్రాల యొక్క ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది అనేది నేను
చెప్తాను. కేంద్ర ప్రభుత్వం అనౌన్స్ చేసిన దాని ప్రకారం లోక్సభ వేదికగా చేసుకొని అనౌన్స్ చేసింది. దాని ప్రకారం ఇక్కడ చూస్తే తెలంగాణ ఆంధ్రప్రదేశ్కు అప్పుల భారం ఆంధ్రప్రదేశ్కి 25 మార్చి 31 నాటికి, అంటే ఈ నెల ఆఖరి నాటికి 5,62,557 కోట్ల రూపాయలు అప్పు ఉంది. తెలంగాణకి ఎంత ఉంది? 4,42,298 కోట్లు ఉంది. ఇది కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి గారు వెల్లడించారు లోక్సభ వేదికగా. ఆయన చెప్పిన దాని ప్రకారం అప్పులు ఆంధ్రప్రదేశ్కి వచ్చి స్థూల జాతీయోత్పత్తిలో 34.7% ఉంది. అంటే సంపాదించేటువంటి సంపదలో అప్పుల వాటా, అంటే సంపాదన ఏం లేదు, అప్పుల వాటా మొత్తం జిఎస్డిపిలో, అంటే నీకు నీ కెపాసిటీలో నువ్వు ఎంత సంపాదిస్తావో, అంటే సపోజ్ నీ శాలరీ ఒక 10,000 ఉందనుకోండి, దాంట్లో 34% అప్పులకు పోతుంది అనమాట. అంటే నీ సంపాదన యొక్క మొత్తం లెక్కేసుకున్నా కానీ నీ వనరులు, తర్వాత నీకు ఉండేటువంటి శ్రమ శక్తి, లేదంటే నీకు ఉండేటువంటి ఇతర అంశాలు అన్నిటినీ కలిపి జిఎస్డిపి కింద లెక్కేస్తారు. దాంట్లో 34% వాటా ఉంది, అప్పుల వాటా. అంటే దివాలా తీసికి దగ్గరగా ఉందన్నమాట ఆంధ్రప్రదేశ్. తెలంగాణ అప్పులు 24.2, అంటే జిఎస్డిపిలో 26.2 ఉంది జిఎస్డిపిలో. కొంతవరకు తెలంగాణ బెటర్ పొజిషన్లో ఉంది ఆంధ్రప్రదేశ్తో పోల్చుకుంటే. సో ఆర్థిక పరంగా రెండు రాష్ట్రాలు ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నాయో స్పష్టం చేసింది ఇది చెప్పడం ద్వారా. అప్పుల భారం పెరగడం వల్ల ఆర్థికవేత్తలు ఆందోళన చెందుతున్నారు. ఇక విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ గురించి సరే ఇవన్నీ వాళ్ళు లోక్సభలో చెప్పినటువంటి అంశాలు. ఇది నేను ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే, ఇది యాక్చువల్గా ప్రభుత్వ ఉద్యోగులకి ఎరియర్స్, అంటే బకాయిలు 6,200 కోట్ల రూపాయలు విడుదల చేశారు. మరొక 6,200 కోట్ల రూపాయలు విడుదల చేయాలని దసరా మళ్ళీ రెడీ చేశారు. 30,000 కోట్ల రూపాయలు ముక్కుబిండి వసూలు చేయడానికి సిద్ధమయ్యారు వాళ్ళు. అలాంటి సమయంలో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి ఈల్డ్ అవుతున్నారు. దాంతో ఆయన ఏదైతే అనౌన్స్ చేశారో 2000 ఎన్నికలకు ముందు తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలని అమలు చేయలేకపోతున్నారు. మరి ఇక్కడ ప్రయారిటీ తీసుకుంటే దేనికి ప్రయారిటీ ఇవ్వాలి అనే దాని మీద ఆలోచిస్తే ఒక కుటుంబ యజమాని ఉన్నారు. కుటుంబ యజమాని ఉంటే ఆ కుటుంబ యజమాని కారు కొనుక్కోవాలా, అప్పులు తీర్చాలా, పిల్లల ఫీజులు కట్టాలా, లేదంటే తిండికి ఖర్చు పెట్టాలా, నిత్యావసరాలకు ఖర్చు పెట్టాలా, ఇది ఉంటాయి సమస్యలు ఒక కుటుంబ పెద్ద ఉంటే. మరి ఆ కుటుంబ పెద్ద దేన్ని డిసైడ్ చేసుకుంటారు? కారుకి ఖర్చు పెడతాడా, పిల్లల ఫీజులు కడతాడా, నిత్యావసర వస్తువులకు ఖర్చు పెడతాడా అనేది అతను నిర్ణయించుకోవాలి. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా అరియర్స్ చెల్లించడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. అన్నదాత సుఖీభవ, లేదంటే తల్లికి వందనం, లేదంటే ఆడబిడ్డలకు 1,500 రూపాయలు ప్రతి నెల ఇస్తానని చెప్పి పథకం, ఇవన్నీ ఇవ్వటం లేదనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తున్నారు. అసలు ఉద్యోగులకి అరియర్స్ ఎప్పుడు పడ్డాయి? జగన్మోహన్ రెడ్డి గారి హయాం నుంచి అరియర్స్ వస్తున్నాయి. మరి జగన్మోహన్ రెడ్డి గారు అపాయింట్మెంట్ ఇచ్చారు ఉద్యోగులకి, ఇవ్వలా. ఏ స్థాయికి తీసుకెళ్ళాడు ఉద్యోగుల్ని? ఆయన ప్రతి నెల 1వ తారీఖు నాకు జీతాలు ఇస్తే చాలు అని చెప్పి వాళ్ళు ప్రాధేయపడే స్థితికి తీసుకెళ్లారు. ఆ స్థితికి నేను తీసుకెళ్ళమని చెప్పట్లా చంద్రబాబు నాయుడు గారిని, అలాంటి అభిప్రాయం కూడా నాకు లేదు. కాకపోతే ప్రయారిటీస్ తీసుకుంటే కనుక ఇప్పుడు ఉద్యోగులకు నెల నెల జీతాలు ఇస్తున్నారు. ప్రతి ఉద్యోగికి కూడా హై శాలరీస్ ఉన్నాయని చెప్పి చెప్తూ ఉన్నారు. అది అందరికీ తెలుసు. హై శాలరీస్ ఉన్నాయి. పోటీపడి ఉద్యోగులకు జీతాలు పెంచారు. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత, ఉమ్మడి రాష్ట్రం విడిపోయిన తర్వాత ఫిట్మెంట్ కేసీఆర్ అందిస్తే నేను కూడా అంత ఇవ్వాలని చెప్పి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. దానికి తోడు మళ్ళీ ఫ్రీ బస్సు, ఫ్రీ ట్రైను, అక్కడ ఉండటానికి తినడానికి అమరావతిలో అన్ని ఏర్పాట్లు చేశారు ఆయన. సరే, అయినా కానీ దాని ప్రతిఫలం ఉద్యోగుల నుంచి ఆయనకు వచ్చిందని అంటే రాలేదని చెప్పి 2019 ఎన్నికలను మనం చూస్తే కనుక అర్థమవుతుంది. సరే, 2024లో మేము సపోర్ట్ చేసాం కదా అని చెప్పి అనొచ్చు ఉద్యోగులు. 2024లో మీరు సపోర్ట్ చేసినా చేయకపోయినా ఆ రోజు ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారిని కాదనుకొని ప్రజలు సిద్ధమయ్యారనేది సర్వేలన్నీ చెప్తున్నాయి. అప్పట్లో చెప్పినటువంటి మాట. సరే, ఓటేసిన ప్రతి వాళ్ళు నా వల్లే గెలిచిందని అనుకుంటారు. అలా అనుకున్నా ఇబ్బంది లేదు ఉద్యోగులు. కాకపోతే ప్రభుత్వంలో కీలక భాగస్వామ్యం ఉన్నటువంటి ఉద్యోగులు ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని అట్లీస్ట్ ప్రభుత్వానికి కొంత ఊపిరి పీల్చుకున్నటువంటి అవకాశం అన్నా ఇవ్వాలి కదా. పట్టుమని 10 నెలలు కాలేదు.
కొత్త ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పడి ఈలోపుగానే 6,200 కోట్లు అరియర్స్ మీరు జమ చేసుకున్నారు అని అంటే మరి చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి హామీలు ఏం కావాలి భవిష్యత్తులో? ఈ అప్పుల సంగతి ఏం కావాలి? మళ్ళీ అప్పుల వేట ప్రారంభించారు, అప్పులు తీసుకొస్తున్నారు కదా. అప్పులు పెరిగిపోతూ ఉంటే ఇప్పటికే జిఎస్డిపిలో అప్పుల వాటా 34% ఉంది. మరి ఇది ప్రమాదకరం కదా. ఆర్థికవేత్తలు చెప్తున్నారు మునిగిపోతుంది ఆంధ్రప్రదేశ్ అని చెప్తున్నారు. బహుశా చంద్రబాబు నాయుడు గారు మరో శ్రీలంక అన్నారు కదా ఎన్నికలకు ముందు ఆంధ్రప్రదేశ్ని. మరో శ్రీలంక అయ్యేటువంటి సిచ్యువేషన్ ఉందా? ఆ సిచ్యువేషన్కి ఉద్యోగులే తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.